ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మార్చి 29 నుంచి శని భగవానుడు కుంభరాశి నుంచి మేన్ రాశిలోకి సంచారం జరుగుతుంది. మరి దీని ఇంపాక్ట్ అనేది కర్కాటక రాశి వారి మీద ఎలా ఉండబోతుంది మేడం? సో కర్కాటక రాశికి ఇప్పుడు దాకా అష్టమశని నడుస్తుంది. సో ఇప్పటి నుంచి అష్టమశని నుంచి బయటపడుతున్నారు వాళ్ళకి. సో నవమ స్థానంలోకి ఆయన వెళ్ళిపోయినట్టు వీళ్ళకి. అంటే ఏంటి, కర్కాటక రాశి వాళ్ళకి కష్టాల నుంచి బయటపడ్డారని నమ్మకం, బయటపడ్డారు అనుకోవచ్చు బ్రహ్మాండంగా. అయితే ఏంటంటే ఇక్కడ కష్టాల నుంచి బయటపడ్డాము అనేది ఎప్పుడూ ఉండదు కర్కాటక రాశి వాళ్ళకి. ఏదో ఒకటి, ఎందుకంటే అక్కడ ఆ రాశాధిపతి ఎవరు, చంద్రుడు, మనకారకుడు. అంటే మనసుకి ఏదో ఒక బాధ కలుగుతూనే ఉండదు వీళ్ళకి. బయటపడ్డట్టు అనిపిస్తుంది కానీ పడలేరు కూడా మరి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ సమస్య పోయితే పక్కింటి వాళ్ళ సమస్య వీళ్ళు ఎత్తుమే పెట్టుకుంటారు తెచ్చుకొని, మా సమస్య కింద ఫీల్ అవుతారు. అంత అటాచ్మెంట్ తో ఉన్న వాళ్ళు వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. అంటే ఏంటంటే మనుషులతో బాగా అటాచ్ అవుతుంటారు, లేకపోతే డిటాచ్ గా ఉంటారు. అంటే కొంతమంది ఏమంటే మనుషులతో బాగా కలిసిపోయి వాళ్ళ కష్టం వచ్చినా వీళ్ళ కష్టం కింద భావిస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే అసలు మనుషులకి దూరంగా ఉండి భగవంతుడు దగ్గరగా ఉండి ఎప్పుడు మెడిటేషన్, యోగా, జ్ఞానం ఆ దాంట్లోనే సాధనలోనే ఉండం. ఇంకా కొంతమంది ఏంటంటే ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకుండా ఒక జోన్ గీసుకొని తనకి నచ్చిన వాళ్ళతోనే మాట్లాడేట్టుగా, ఇలా డిఫరెంట్ కల్చర్తో పీపుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి వాళ్ళు. చాలా ఉంటారు. సో అందుకంటే అది చంద్రుడు ఒక రాశి కనుక ఖచ్చితంగా వాటర్ లాంటి మనస్తత్వం అనమాట. సో నీళ్లు మనం గ్లాసులో పోస్తే గ్లాస్ రూపంలో, ప్లేట్లో పోస్తే ప్లేట్ రూపంలో, గిన్నెలో పోస్తే గిన్నె రూపంలో మారుతారు కనుక ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళే కర్కాటక రాశి వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నా, అష్టమ శని ప్రాబ్లం ఉన్నా, తర్వాత అర్ధాష్టమ శని ప్రాబ్లం ఉన్నా ఒకటే వీళ్ళకి. ఏంటంటే కష్టం ఎప్పుడు కూడా వీళ్ళు పడుతుంటారు, లేదా పక్క వాళ్ళు కష్టపడుతారు, దానికి బాధపడుతుంటారు. సో అలాంటి జోన్ అనమాట. అయితే కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు అనేది ఎందుకు చెప్పుకుంటామంటే, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహము, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగము, తర్వాత భార్యాభర్తల మధ్యన ఎప్పటి నుంచో సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్యలు తీరి మంచి దానికి వెళ్ళడము, ఇండ్లు, సొంత ఇల్లు, ఆస్తి ఇవి రావడము. చాలామంది భార్యాభర్తల మధ్యన కాస్తంత అనారోగ్య సమస్యతో భర్తకు బాగుపడము, భార్యకి బాగుపడడం ఉంటుంది ఈ అష్టమ శని ప్రభావం వల్ల. ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు అనేది వాళ్ళు రోజుకి ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు బాగుపడతాం అని. సో దాని నుంచి రిలీఫ్ వస్తుంది, ఆరోగ్యం నుంచి బయటపడతారు, ఆరోగ్యవంతులుగా అవుతారు కర్కాటక రాశి వాళ్ళు. ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే చాలా ఇంత హెల్తీగా తయారవుతారో అనుకోలేదు. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం, తర్వాత వెయిట్ పెరగడము, ఇలాంటివన్నీ కొంచెం జరుగుతాయి కర్కాటక రాశి వాళ్ళకి. అంటే మంచి అనేది వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. సో ఆ మంచిని వీళ్ళు తీసుకునే విధానంలో ఉంటుంది. ఇది కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఏంటంటే ఇక్కడ ఎన్ని బాగున్నా ఇక్కడ కర్కాటక రాశి శని భగవానుడు పంచమ స్థానం అయినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సంతానం ఎదురు తిరగడం కానీ, సంతానం మాట వినకపోవడం కానీ, లేదా సంతానానికి కాస్తంత ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, బైక్ మీద వెళ్తున్నారా, కార్లో వెళ్తున్నారా, ఫ్రెండ్స్తో వెళ్తున్నారా, ఒకసారి చెక్ చేసుకోవడం, వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ కష్టాలు ఏం లేవు కానీ వాళ్ళకి సంతానం వల్ల వచ్చే కష్టాలు అయితే ఉన్నాయి. సో దాన్ని చూసుకోవడం. చిన్నపిల్లలు అంటే కాస్త అనారోగ్య సమస్యలు ఉండి ఆ అనారోగ్య సమస్య రాకుండా మంచి హెల్దీ ఫుడ్ పెట్టడము, టైంకి పెట్టడము, టైంకి తినడము, ఇవి చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంటుంది. సో ఇవి వీళ్ళు ప్రయత్నం చేసి వీళ్ళు ఇలా వెళ్తే కనుక అనుకూలమైన జీవితాన్ని అందుకుంటారు వీళ్ళు. ఆకస్మిక ధనలాభం కావచ్చు, అలాగే అనుకోని ప్రయాణాలు కావచ్చు, ఇలాంటివి ఏదైనా కనిపిస్తున్నాయి? ఎప్పుడైతే వీళ్ళకి అష్టమశి నుంచి బయటపడ్డారో అది పెద్ద రిలీఫ్ అన్నిటికంటే. సో ఎప్పుడు బంధువులందరూ దూరంగా ఉన్న వాళ్ళందరూ బంధువులు మళ్ళీ కలవడము ఏంటి, వాళ్ళు అసలు ఎవరు శత్రువులు ఎవరు బంధువులు అని తెలియడము, ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు దాకా ఏంటంటే అందరూ వీళ్ళతో పాటు ఉంటారు కానీ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడు వాళ్ళు తెలియదు వీళ్ళకి. వీళ్ళు మంచిగా ఆలోచిస్తారా, వీళ్ళు చెడుగా ఆలోచిస్తారా తెలియదు. సో ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, వీళ్ళు నా వాళ్ళు కాదు అనే క్లారిటీ వస్తుంది. దానివల్ల ఏంటంటే మెరుగైన ఫలితాలు ఏంటంటే వ్యాపారంలో కొంచెం ఉన్నత స్థానాల్లోకి వెళ్ళడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ప్రమోషన్లోకి అసలు ప్రమోషన్ ఎవరు ఆపుతున్నారని తెలిస్తే వాళ్ళ దూరం పెడితే ఆటోమేటిక్గా ప్రమోషన్ రావడం. సో ఈ జాబ్లో కొంచెం మనకి గుర్తింపు లేదు కనుక ఇంకొక జాబ్ ఎత్తుకోవడం అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఒక క్లారిటీ మైండ్తో చేయగలుగుతారు వీళ్ళు. సో అది వీళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. స్పెక్యులేషన్స్ విషయాల్లో కానీ, ఇంకా వ్యాపార విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో కానీ ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ జాతకాన్ని చూసుకోవాలి. ఎందుకంటే మనం చెప్పేది గోచార ఫలితాలు. సో గోచార ఫలితాలు ఎప్పుడు కొన్ని ఏంటంటే 50% పనిచేస్తాయి. సో ఎప్పుడైతే వాళ్ళ జాతకంలో యోగం అనేది శని భగవానుడు ఒక యోగ కారకుడై ఉంటే వాళ్ళకి
ఖచ్చితంగా ఆ స్పెక్యులేషన్ బిజినెస్ అనేది ఖచ్చితంగా శని భగవానుడు రాహు అవి యోగ కారకులై ఉండాలి, అప్పుడే అది రాణింపు అనేది ఉంటుంది. సో జనరల్ కర్కాటక రాశి వాళ్ళకి అలాంటి బిజినెస్ పెద్దగా కలిసి రావు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మనసుతో ఆలోచిస్తుంటారు, మనసు తొందరగా పాటు చేసేసుకుంటారు. ఏదైనా బాధ అనిపిస్తే వాళ్ళు ఏదైనా మాట అంటే పడలేరు వాళ్ళు. ఖచ్చితంగా దాంట్లో ఇలాంటి బిజినెస్లకి వాళ్ళు సూట్ అవ్వరు. సో వీళ్ళు చేయాల్సిన ఏంటంటే మార్కెటింగ్ బాగుంటుంది, వాళ్ళకి మార్కెటింగ్ బిజినెస్ చాలా బాగుంటాయి. స్పెక్యులేషన్ బిజినెస్ సూట్ అవుతుందా లేదా అనేది వాళ్ళ జన్మజాతకం చూపించుకుంటే అదృష్టమైన ఫలితాలు అందుకోవచ్చు. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? కర్కాటక రాశి వాళ్ళు నిరంతరం దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడం. అంటే సంతానం ఒక ఇబ్బందులు ఉన్నాయి కనుక దుర్గాదేవి ఆరాధన చేయడం. సో అమ్మవారి పాదాలు పట్టుకోవడం, ప్రతి మంగళవారం శుక్రవారం రాహుకాలం టైంలో దీపారాధన చేయడం, ఇలా పూజ చేసుకుంటూ వెళ్తే అనుకూలమైన వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని ప్రభావం తగ్గిపోయినప్పటికీ కూడా అక్కడ రాహు వస్తున్నాడు. సో శని భగవాన్ వచ్చే ఫలితాలే రాహువుని ఇస్తాడు. శనివత్ రాహు అంటాం. సో ఎందుకంటే శని భగవాన్ ఏమైతే ఫలితాలు ఇస్తాడో రాహు ఖచ్చితంగా ఆ ఫలితాలు ఇస్తాడు. సో వీళ్ళకి అక్కడ రాహు వస్తున్నాడు కనుక విపరీతమైన బద్ధకాన్ని, విపరీతమైన ఏంటంటే ఒక మాయలాగా పడిపోయే అవకాశాన్ని, ఏదో ఒక మాయలో ఏదో వచ్చేస్తుందని చెప్పి ఉన్నది ఖర్చు పెట్టడం కానీ ఉన్నది ఇచ్చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వీటి నుంచి కాపాడమని అమ్మవారిని ప్రార్థన చేయడం, అమ్మవారికి పూజ చేసుకోవడం, మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా దీపారాధన చేయడం, నిమ్మకాయ దీపారాధన పెట్టడం ఇంట్లో చాలా శ్రేయస్కరం. జనరల్ శని భగవానుడు అంటే మనం ఏదైనా శనేశ్వరుడు అనగానే భయపడుతుంటాం. ఇది ఎలాంటి శని ప్రభావం వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అని చెప్పేసి. సో ఎక్కడ మనుషులు ఎక్కడ ఎవరు ఏది క్రమశిక్షణ పెట్టరు. మనలో ఉన్న ఒక రూపం ఏదైతే ఉందో అది బయటపడుతుంది. సో ఆ మనలో ఉన్న రూపాలు ఏంటంటే చాలామందికి మంచితనం అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో చెడు లక్షణాలని కమ్మి దాచిపెట్టేసి మంచి రూపంలో వేసుకుంటూ నడిచే వాళ్ళందరినీ ఆయన ఆ చెడు రూపాన్ని బయటపెడతాడు. అలాగే మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆ మంచి రూపానికి ఒక గుర్తింపు అనేది ఇస్తాడు. అది శని భగవానుడు చేసే మెయిన్ క్రమశిక్షణ. కర్మకారకుడు అంటే కర్మని మన కర్మ అనేది ఏంటి అంటే మన గత జన్మలో చేసుకున్న కర్మని ఎలా చేసుకున్నామో ఈ జన్మ తీసుకుంటాం. ఈ జన్మలో మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అది ఆయన చేపిస్తాడు ఖచ్చితంగా. ఒకరు కష్టపడుతున్నారు, బాగా కష్టపడుతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, అధిక కష్టం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు అలా పడి తర్వాత అదృష్టాన్ని అందుకోవాలన్నమాట. అందుకని ఆ కష్టం పడేలాగా చేస్తాడు ఆయన. అందుకే కష్టపెట్టాడు అని అనుకోకూడదు. ఆ కష్టం ఒక విలువ తెలిస్తేనే మనకు ఆ సుఖం విలువ తెలుస్తుంది. సో ఒకసారి కష్టపడ్డాము అంటే ఈ కష్టానికి సుఖం అనేది వస్తుంది అని అర్థం. అందుకని ఆ విలువ తెలియడానికి ఆయన చేస్తుంది. అందుకే శని భగవానుడు రావడం అంటే ఒక విధంగా ఒక బాధ్యతగా తీసుకొని మనం మారడానికి ఒక అవకాశము, మనం మారుదాము అనుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తాయి. శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికైనా సరే వాళ్ళకి కావాల్సిన జాతకంలో వాళ్ళకు ఉండే యోగాన్ని ఇవ్వడం తప్ప ఆయన కొత్తగా ఏమి పక్క నుంచి చేర్చి ఏమి ఇవ్వడు. వాళ్ళ యోగంలో ఏదైతే ఉందో అది పూర్తిగా పరిపూర్ణంగా అనుభవించేలా చేస్తాడు. మన జాతకంలో మనం కష్టపడే అవకాశం ఉంది, రాసి ఉంది అంటే కష్టపడతాం. లేదు మన జాతకంలో అదృష్ట యోగం ఉంది అంటే ఖచ్చితంగా అదృష్ట యోగాన్ని అందుకుంటాం. ఈ అదృష్ట యోగానికి ఈ తర్వాత ఈ కష్టపడడానికి కారకుడు ఎవరంటే శని భగవానుడు కర్మకారకుడు. సో అందుకే ఆయన మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానం, లాభస్థానం. సో జనరల్గా మనం చూసుకుంటే 10వ స్థానం 11వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే కష్టపడడం ఎలాగో, 11వ స్థానం అంటే లాభపడడం ఎలాగో. అంటే 10వ స్థానంలో కష్టపడడం నేర్పిస్తే తర్వాత సుఖపడి చూపిస్తాడు ఆయన. ఈ విధంగా ఉంటుంది కనుక శని భగవానుడు యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆయనకి ఏది నచ్చుతుంది తీయగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండడము, మనం తల్లిదండ్రుల దగ్గర మన భార్య పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము, అలాగే ఈ పద్ధతుల్లో మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్పష్టంగా నిదానంగా చెప్పడము, నచ్చలేదు అని మొహం మీద చెప్పకుండా నచ్చట్లేదు అని నిదానంగా చెప్పడం అనేది చేసుకుంటూ వెళ్తే అన్నీ అనుకూలంగా మారుతాయి. ఇది శని భగవానుడు ఒక తత్వం. చాలా బాగా వివరించారు మేడం, ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.